చూసినట్లయితే బీజేపీ చాలా సీట్లు ఈసారి గెలిచే అవకాశం ఉంది. అంటే పక్కా స్ట్రాటజీతో పోతే, ఎందుకంటే ఇది స్టేట్ ఎలక్షన్ కాదు కాబట్టి, నేషనల్ ఎలక్షన్ కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చాలా కీలకంగా ఈరోజు మారేటువంటి అవకాశం అయితే ఉంది. చాలా కీలకమైన సీట్లు గెలిచే అవకాశం అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో చూసినట్లయితే ఆదిలాబాద్ ఒకటి బీజేపీ గెలవడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఇక్కడ ఈ 4 సీట్లలో బీజేపీ గెలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ చూసినట్లయితే నల్గొండ, అదేవిధంగా ఇంకెవరున్నారు, భువనగిరి, అదేవిధంగా మల్కాజ్గిరి, ఈ 3 కాంగ్రెస్ గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళేమో దాదాపు 10 సీట్లు గెలవాలనేటువంటి 10 నుంచి 12 గెలవాలని వీళ్ళు అనుకుంటే, వీళ్ళు దాదాపు 14 సీట్లు గెలవాలనే దాంట్లో వీళ్ళు ఉన్నారు వాస్తవంగా. కానీ దేశవ్యాప్త ఎలక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనం కర్ణాటకలో గతంలో చూసినాం. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఇమీడియట్గా వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పుచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఉండే అవకాశం ఉంది. అది కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర నాయకులు కలిసికట్టుగా కలివిడిగా పనిచేస్తేనే రిజల్ట్ సాధ్యం. ఒకవేళ గతంలో లాగా ఇక ఇబ్బడిగా ఇక నేనంటే కొట్లాడుకుంటే మాత్రం ఈ 4 సీట్లు కూడా రావు. 4 సీట్లు కూడా రావు. ఎందుకు రావు అంటే ఇక వాళ్ళ ఫైట్లు ఎట్లున్నాయంటే, ఆ లీడర్లు చెప్పుకోవడానికేమో ఎంపీలు పెద్ద పెద్ద సీనియర్ నాయకులు, కానీ ఇక ఊర్లల్లో రోడ్డు పైన కొట్టుకునేటువంటి చిల్లరగాలు చూసిన అంతకన్నా అధ్వానంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో నాయకులు. దీనిపైన మోడీ చాలా సీరియస్గా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అసలు విషయం ఏంటంటే, మోడీ ఆల్రెడీ ఈసారి ఈ రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత, సో ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటువంటి క్రమంలో దాదాపు 350 సీట్లు టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. దేశంలో ఒక బలీయమైనటువంటి శక్తిగా ఉండడంతో పాటు ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి నాయకుడిగా మోడీ అవతరించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా చిన్న అడ్డంకులు క్రియేట్ చేసినా కానీ వాళ్ళను తొక్కిపెట్టి నారదిస్తాడు మోడీ, అమిత్ షా. దానిలో గుర్తుపెట్టుకోండి, వీళ్ళెవరికి కూడా తెలియదు. బీజేపీలో ఉన్న వాళ్ళకు కూడా బీజేపీ స్ట్రాటజీస్ తెలియక పెద్ద చిన్న స్ట్రీట్ లీడర్స్గా బిహేవ్ చేస్తున్నారు కదా. రేపటి రోజున చూడండి, ఎవరైనా ఈ ఎంపీ సీట్లలో కావచ్చు, మిగతా ఎలక్షన్స్లో కావచ్చు, ఎవరైనా లాలూచి రాజకీయాలు చేసినా, లేదంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు ఏదో కొట్లాడుకునే ప్రయత్నం చేసినా కానీ తొక్కి నారదీసేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రధాని మోడీ. రాసి పెట్టుకోండి, ఇదే జరగబోతుంది. కానీ వీళ్ళెవరికి తెలియక ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మోడీ ఆశయం ఈరోజు దేశంలోనే ఒక బలీయమైన శక్తిగా ఆల్రెడీ ఉన్నాం, అదేవిధంగా ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి పవర్ఫుల్ పర్సన్గా మోడీ ఈరోజు పెద్ద ఎత్తున ఉండాలనేటువంటి కోణంలో ఉన్నాడు. కాబట్టి దానికి దేశంలో నేను బలంగా ఉండాలని నిరూపించుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే వచ్చేటువంటి ఎన్నికలు ప్రధాని మోడీకి ఈరోజు క్రియాశీలకంగా మారినాయి. ఒకవేళ దీనికి సంబంధించి ఇంటర్నల్గా పార్టీలో కనుక ఎవరైనా చిన్న లాలుచి రాజకీయం చేసినా కానీ తొక్కిపెట్టి నారదీసి వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రధాని మోడీ కానీ, అమిత్ షా కానీ, మిగతా టీం కానీ ఆ విషయంలో ఎటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. చాలా సీరియస్గా చర్యలు ఉండే అవకాశం కనబడతా ఉంది. ఇంకొక విషయం, ఈరోజు భారతీయ జనతా పార్టీలో కొంతమంది ఒక 2-3 నాయకులు చేసినటువంటి లాలూచి రాజకీయాల వల్ల, ఒకరిని ఓడించడానికి డబ్బులు పంపించడం వల్ల ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రధాని మోడీ టేబుల్ మీద ఉండడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కూడా రెడీ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. సో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 1-2 నెలల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే, ఒకానొక దశలో కిషన్ రెడ్డి నాకు అధ్యక్ష బాధ్యతలు వద్దు అని చెప్పేసి కూడా
చూచాయగా చెప్పినట్టు మనకున్నటువంటి సమాచారం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు నాకు ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు వద్దు అనేటువంటి క్రమంలో కూడా ఈరోజు చెప్పినట్టు తెలుస్తోంది. సో దానిలో అది అధ్యక్షులు ఎవరవుతారో అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది. అది ఇప్పుడే చేస్తారా లేకపోతే పార్లమెంట్ తర్వాత చేస్తారా అనేది కూడా ఇప్పుడైతే చెప్పలేము వాస్తవంగా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్తో పాటు వీళ్ళు గెలవబోయేటువంటి సీట్లు ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసే మిత్రులారా, జైరాబాద్ గెలుస్తుంది, గెలిచే అవకాశాల సీట్లు అంటే గెలుస్తుంది కాదు గెలిచే అవకాశాల సీట్లు చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఇంకా భువనగిరిలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి, మహబూబ్నగర్లకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ సీట్లు అయితే కన్ఫామ్గా గెలవడానికి స్కోప్ ఉన్న సీట్లు వాస్తవంగా. సో వీటితో పాటు ఇంకా మిగతా సీట్లు కూడా గెలవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అందులో మెదక్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకుని మిత్రులారా, సికింద్రాబాద్ నుంచి ప్రధాని మోడీ డైరెక్ట్గా రంగంలోకి దిగిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ క్రమంలో సౌత్ ఇండియాలో పట్టు పెంచుకోవాలంటే ఖచ్చితంగా ప్రధాని మోడీ లేదా అమిత్ షా ఈరోజు సౌత్ నుంచి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే సౌత్ నుంచి వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి. ఇంకొక విషయం కూడా ఏంటంటే తమిళనాడులో కూడా ఈసారి ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచే స్కోప్ ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో అక్కడ కూడా బలంగా ఏర్పడింది. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. కానీ ఇక్కడ అసలు థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే రేవంత్ రెడ్డి నుంచి అసలు థ్రెట్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక ముప్పు అయితే ఉంది వాస్తవంగా. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ని మరి నిజంగా బీజేపీ నిలవరించగలిగి ఈ సీట్లు కొట్టగలుగుతుందా లేదా అనేది మనం కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగానైతే స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తున్నారో రేవంత్ రెడ్డి కూడా ఈరోజు తెలంగాణలో ఈరోజు ఈ సీట్లతో పాటు ఇంకా ఒక 10 సీట్లు పైన గెలవాలనేటువంటి దాంట్లో ఆయన కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. సో అందుకే సోనియా గాంధీని కూడా రంగంలోకి దింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈసారి ఎలక్షన్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అయితే స్పష్టంగా ఉంటుంది. కేసీఆర్ ఒకవేళ పోటీ చేస్తే కొంత ఆయన ఒక్క సీటు వరకు అయితే పరిమితం కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది తప్ప మిగతా సీట్లలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో ఇది జరుగుతున్నటువంటి సినారియో.